బీజేపీ పార్టీ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఎఫెక్ట్, ప్రధాని మోడీ చరిస్మానే నమ్ముకోకుండా క్షేత్రస్థాయిలో ప్రభావం చూపించే అంశాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు తన స్ట్రాటజీని మార్చుకుంటోందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే సంస్థల అంచనాలను తారుమారు చేస్తూ అనూహ్య ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాల్లో పట్టు నిలుపుకుంటూనే ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు చేరికలపై కమలనాథులు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి నాటికి పార్టీలోకి భారీగా చేరికలు ఉండేలా ప్లాన్ చేసుకుంటూనే ఈ చేరికల విషయంలో భిన్నమైన నిర్ణయంతో ముందుకు సాగేలా ఆలోచనలతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఈసారి ఏమాత్రం ఏమరపాటు లేకుండా ప్లాన్ చేసుకోవాలని యోచిస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు సర్ప్రైజ్ చేసిన నేతల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. ఎన్నికలు సమీపించాక చేరికల విషయంలో కాషాయ శిబిరంలో ఏర్పడిన గందరగోళం పార్టీని మరింత డ్యామేజ్ చేసిందనే వాదన ఉంది. దీంతో ఈసారి అటువంటి వాటికి ఆస్కారం లేకుండా చేరికల విషయంలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని సామాజికవేత్తలు, విద్యావేత్తలను పార్టీలోకి పెద్ద ఎత్తున ఆహ్వానించాలనే ప్రణాళికతో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వర్గాలను ఆకర్షించేలా ముందుగా రాజకీయాలతో సంబంధం లేని ఓ మాజీ అధికారిని రాజ్యసభకు పంపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇతర పార్టీలోని లీడర్లను చేర్చుకోవడం ద్వారా ఆధిపత్య పోరు తప్ప పార్టీకి నష్టమే ఎక్కువగా ఉంటుందనే వాదన పార్టీలోని మెజార్టీ నాయకుల వాదన. దీంతో ఈసారి అటువంటి వాటికి ఆస్కారం లేకుండా చేరికల విషయంలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని సామాజికవేత్తలు, విద్యావేత్తలను పార్టీలోకి పెద్ద ఎత్తున ఆహ్వానించాలి అనే ప్రణాళికతో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వర్గాలను ఆకర్షించేలా ముందుగా రాజకీయాలతో సంబంధాలని ఓ మాజీ అధికారిని రాజ్యసభకు పంపించబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇతర పార్టీలోని లీడర్లను చేర్చుకోవడం ద్వారా ఆధిపత్య పోరు తప్ప పార్టీకి నష్టమే ఎక్కువ ఉంటుందనే వాదన పార్టీలోని మెజారిటీ నాయకుల వాదన. దీంతో ఓవైపు ఇతర పార్టీల నేతలను స్వాగతిస్తూనే నాన్ పొలిటీషియన్స్ కు పార్టీ ఎంట్రీ పాస్ ఇస్తే ప్రజల్లో పార్టీపై పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనే లెక్కలు వేసుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అటువంటి వారిని అన్వేషించాలని పార్టీ నేతలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు సైతం వెళ్లాయని, దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలనలు, చర్చలు సైతం జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికల మూడు స్పష్టంగా కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్ సత్తా చాటేందుకు గట్టి వ్యూహాలే రచిస్తోంది. సెంటిమెంట్ తో కూడిన జల వివాదంపై ఫోకస్ పెట్టింది. కృష్ణా గోదావరి జిల్లాలో తెలంగాణ పట్ల జరుగుతున్న అన్యాయానికి బీఆర్ఎస్, బీజేపీలే కారణమని ఈ రెండు పార్టీల గత 10 ఏళ్లుగా అధికారంలో ఉండి సమస్యకు పరిష్కారం చూపలేకపోయారనే వాదన తెర మీదకు తెచ్చేలా అధికార పక్షం పావులు కదుపుతోంది. దీంతో ఇటువంటి సమయంలో రాష్ట్రంలోని సామాజిక వేత్తలు, మేధావులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఫలితాలు సానుకూలంగా మలుచుకోవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చేరికల విషయంలో తెలంగాణ బీజేపీ చేస్తున్న స్ట్రాటజీ మార్పు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి మరి.